వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. 1,18,000 దాటి దూసుకుపోతున్నాయి. పసిడి ధరలకు పోటీగా తగ్గేదేలే అంటూ పరుగులు పెడుతూ ఉన్నాయి. అయితే మున్ముందు బంగారం, వెండి ధరలు కుప్పకూలే అవకాశాలు లేకపోలేదంటున్నారు మార్కెట్ అనలిస్టులు. అలా అంటున్న సత్యనారాయణతో బిజినెస్ ఎడిటర్ మురళి ఫేస్ టు ఫేస్. 1,18,000 దాటి ముందుకు దూసుకెళ్తోంది. అయితే దీనికి ఉన్న కారణాలేంటి, సిల్వర్ రేస్ ముందు కూడా కొనసాగుతుందా అనే వివరాలు మనతో మాట్లాడేందుకు మార్కెట్ నిపుణులు సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎట్లా ఈ సిల్వర్ పరుగు ఎప్పుడు బ్రేక్ పడే అవకాశం? ఎప్పుడైతే ప్రపంచంలో షేర్ మార్కెట్ కనుక పెరిగితే ఈ బులియన్ మార్కెట్ డౌన్ ఉంటుంది, అంటే గోల్డ్ సిల్వర్ అనుకోండి. ఇది ఎంసెక్స్ ఎక్స్చేంజ్లో ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో అనిశ్చిత పరిస్థితులు ఎక్కువైనాయి. చాలామందికి షేర్ మార్కెట్ మీద అంటే ఇది ఏ టైంలో కూలుతుందో, ఏ టైంలో పడుతుందో అనే భయం ఎవరైతే ఉంటుందో అప్పుడు గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది జనరల్గా. అయితే ఈ మధ్య కాలంలో ఈ అనిశ్చిత పరిస్థితులు ఎక్కువ అవటం వలన ఈ బులియన్ మార్కెట్ అంటాం, గోల్డ్ సిల్వర్ మీద ఎక్కువ డిమాండ్ పెరగటం జరిగింది. దాంతో ఈ గోల్డ్ సిల్వర్ అవేర్నెస్ పెరిగింది. అంటే అంతకుముందు ఈ విధంగా లేకుండే, ఈ పెరుగుదల కానీ తగ్గుదల కానీ అప్ అండ్ డౌన్ కానీ వోల్టాలిటీ కానీ అంతకుముందు లేకుండే. ఈ సంవత్సరం 1-2 సంవత్సరాల నుంచి ఈ రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి, ఎప్పుడైతే గాజా ఇజ్రాయెల్ వార్ అని, తర్వాత ఇటువంటి ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అందరికీ ఒక విధమైన ఏంటంటే సేఫ్టీ కావాలి. రెండోది ఈ టెన్షన్ అంతా మనకెందుకు, మెదలకుండా మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. అది మంచిదంటే ఏం లేదు, ఇక గోల్డే దిగుతుంది మళ్ళీ పెరుగుతుంది. అయితే ఎప్పుడు తగ్గుద్ది ఎప్పుడు పెరుగుద్ది అంటే ఎప్పుడైతే మైన్స్లోంచి ప్రొడక్షన్ పెరగాలి, ఈ దేశాలు ఏవైతే నిల్వలు పెంచుకుంటున్నాయో వాళ్ళు కొనడం ఆపాలి. లేదు ఏదో ఒక దేశం ఒక్కసారి డంప్ చేసిందనుకోండి 40% కూడా ఫాల్ అవుతాయి.